హాయ్ అండి. నేను మీ కిరణ్ చంద్ర. ఇవాళ నేను మీకొక మంచి ఫార్ములా చెప్తాను. ఆ ఫార్ములాను బట్టి మీరు ఇంట్లో కూర్చొనే మీ పేరును ఈ గడిలో వేసుకొని 9 గదుల గడిలో మీరు వేసుకొని ఏ విధంగా మీకు ఏ సమస్యలు పాజిటివ్‌గా ఉన్నాయి, ఏవి నెగెటివ్‌గా ఉన్నాయనేది ఒక్కసారి చూసుకోండి. ఈ న్యూమరాలజీ ప్రకారం, ఈ చాల్డియన్ సిస్టమ్ ప్రకారం మీ పేరులో ఈ వాల్యూస్ వేసుకొని ఒక్కసారి చూసినట్లయితే మీకు ఏది పాజిటివ్‌గా ఉంటుంది, ఏది నెగెటివ్‌గా ఉంటుందనేది ఒకసారి మీకు అర్థమవుతుంది. ఇక్కడ గనుక మనం సాయి కుమార్ అనే పేరును తీసుకొని దీని వాల్యూస్ గనుక ఈ గడిలో వేసినట్లయితే ఏ విధంగా ఉంటుందనేది ఒక్కసారి చూద్దాం. ఎస్ అంటే 3, 3 అంటే రిలేషన్‌షిప్. సాయి కుమార్‌కి రిలేషన్‌షిప్ అక్క, బావ, మామ, అత్త ఇలా ఫ్రెండ్స్ అందరితో రిలేషన్‌షిప్ బాగా మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఏ అంటే 1, 1 అంటే వివాహం. సాయి కుమార్‌కి వివాహం జరుగుతుంది. కే అంటే 2, 2 అంటే సంతానం. సాయి కుమార్‌కి సంతానం కలుగుతుంది. అదేవిధంగా యు అంటే 6, 6 అంటే ఇక్కడ చదువు. చదువు విషయంలో సాయి కుమార్ ముందుంటాడు. ఉన్నత చదువులు చదువుతాడు. ఎం అంటే 4, 4 అంటే రుణ బాధలు. రుణ బాధలు తక్కువగా ఉండే అవకాశాలున్నాయి. 50-50% ఉంటాయి రుణ బాధలనేటివి. ఇప్పుడు గనుక మనం ఫిల్ అయినవి చూసుకుంటే ఇవి పాజిటివ్‌గా తీసుకుంటాం సమస్యలు మొత్తం. 1, 2, 3, 4, 6 ఈ ఫిల్ కాని బాక్సులు మైనస్‌లు అన్నట్టు ఇవి. మైనస్‌లుగా తీసుకుంటాం ఈ సమస్యలున్నట్టు ఇవి. 5, 5 అంటే సొంత గృహం. సొంత గృహం కట్టుకునే అవకాశం సాయి కుమార్‌కి తక్కువగా ఉంటుంది. అంటే ఒక 100లో ఒక 30% కట్టుకునే అవకాశాలు తక్కువగా ఉంటాయి. 70% కట్టుకునే అవకాశాలే ఉంటాయి. అదేవిధంగా 7 వ్యాపారం. సాయి కుమార్ ఏ వ్యాపారం చేసినా కూడా కొంచెం నష్టాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. 8 అనారోగ్యం. ఆరోగ్య విషయంలో అనేక సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. 9 సాయి కుమార్ విదేశీ ప్రయాణం చేయాలని అనుకుంటాడు. అంత ఈజీగా ఉండదు. సాయి కుమార్‌కు శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు. ఈ పేరు సాయి కుమార్ అని పేరు పెట్టుకున్న వాళ్ళకి మనం ప్లస్‌లు, మైనస్‌లు ఇప్పటివరకు చూసాం. మీ పేరు గనుక సాయి కుమార్ అని పేరు పెట్టుకొని ఉండి మీకు సమస్యలుంటే ఒక్కసారి నన్ను సంప్రదించండి. అదేవిధంగా మీరు నా వీడియోని కూడా ఒక్కసారి ఫాలో చేయండి. మీకు మంచి మంచి వీడియోలు ఇంకా ముందు ముందు అందిస్తాను.